శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే 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 నమః. అమ్మవారి యొక్క నామాన్ని స్మరించాలన్నా, మంత్రాన్ని జపించాలన్నా, స్తోత్రాన్ని పారాయణ చేయాలన్నా, అమ్మవారిని దర్శించాలన్నా కూడా పూర్వపుణ్యం ఉంటే తప్ప ఎవరికి సాధ్యం కాదు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః అని శాస్త్రవచనం. చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సాహం కలగజేసేవాడు, చాలా బాగుంది ఇలా కొనసాగించండి అని సహకరించేవాళ్ళు, ఆమోదించేవాళ్ళు, ఆనందించేవాళ్ళు, ఈ నలుగురు కూడా ఈ పుణ్యఫలాన్ని సమానంగా స్వీకరిస్తారు. ఇందులో కర్త, కార్యత, ప్రేరక, అనుమోదక అన్నీ అమ్మవారే, మన నిమిత్త మాత్రులం. అయినా కూడా చెప్పే అవకాశం నాకు లభించింది అమ్మవారి అనుగ్రహంతో. వీణా అనుగ్రహం మీకు లభించింది. 600 మంత్రాలు అయ్యేప్పటికీ ఇప్పుడు సప్తమ శతకంలో ప్రవేశిస్తున్నాం. 601వ మంత్రం, 121వ శ్లోకం. ప్రారంభం మంత్రం, మొదటి మంత్రం 601. ఈ విశేషమైన పుణ్యఫలానికి సూత్రధారులను చెప్పుకోవచ్చు, మార్గదర్శకులు అని చెప్పచ్చు, ప్రోత్సాహకులు అని చెప్పచ్చు. ఏదైనా కూడా శ్రీమతి సముద్రాల సత్యవైజయంతి దేవి, ఆమె భర్త శ్రీయుత అప్పారావు గారికి ప్రత్యేకంగా నేను ఈ కార్యక్రమం ద్వారా అమ్మవారి దివ్యానుగ్రహం కలగాలని, వారికి అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి సహకరించే వారికి అందరికీ కూడా లలితాపరాభ భట్టారిక మాత యొక్క దివ్యానుగ్రహం కలగాలి, ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలి. ఈ లోకంలో ఉన్నంతవరకు సుఖంగా ఆనందంగా ఉంటూ ఏ సమస్యలు లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అమ్మవారి దివ్యానుగ్రహంతో మణిద్వీపానికి చేరదాం. అందరం కూడా అక్కడికి చేరదాం, మళ్ళీ అక్కడికి కలుసుకుందాం. తథాస్తు తథైవ. ఇప్పుడు 121వ శ్లోకం. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధి గోమాతా గుహజన్మభూ. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధి గోమాతా గుహజన్మభూ. ధరాందోళిత దీర్ఘాక్షి ప్రథమం, దరహాసోజ్వలన్ముఖి ద్వితీయం, గురుమూర్తి తృతీయం, గుణనిధి చతుర్థం, గోమాత పంచమం, గుహజన్మభూ షష్ఠం. షట్పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 6 పదాలు ఉన్నాయి, 6 నామాలు. ఏమిటి మొదటి నామం? ధరాందోళిత దీర్ఘాక్షి. ధర ఆందోళిత దీర్ఘాక్షి, దీర్ఘములైనటువంటి విశాలములైన తన నేత్రాలతో అమ్మవారు ధర ఆందోళిత, ఏ కొంచెమైనా సరే ఆందోళన ఉన్నటువంటి భక్తులకు ఆ బాధను తీరుస్తున్నారు. తన భక్తులకు ఎటువంటి ఆందోళన, ఆవేదన, ఉద్విగ్నత ఉండకూడదని అమ్మవారి సంకల్పం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. భక్తి శ్రద్ధతో, అక్కడ భక్తి ప్రధానం, శ్రద్ధ ప్రధానం. శ్రద్ధాభక్తులతో ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో, నామాన్ని జపిస్తారో, స్తోత్రం పారాయణ చేస్తారో, వింటారో,
వాళ్ళందరికీ కూడా ఏమాత్రం ఉద్విగ్నత ఉండదు, ఆవేదన ఉండదు, ఆందోళన ఉండదు. మానసిక రుగ్మతలకు కారణాలు ఇవి. ఉద్విగ్నత, ఇంగ్లీష్లో టెన్షన్ అంటాం, ఆవేదన, బాధ, ఉద్వేగం, కంగారు ఇవేమి ఉండవు. ప్రశాంతత లభిస్తుంది. అది ఈ నామంలో విశేషం. ధర ఆందోళిత దీర్ఘాక్షి. ఏమాత్రం కూడా స్వల్పమైనప్పటికీ కూడా ఆందోళనను తొలగించేటటువంటి క్రీగంటి చూపులు కలిగిన వారు అమ్మవారు. దీర్ఘాక్షి. విశాలమైన ఆ అమ్మవారి యొక్క దృష్టి మనపై ప్రసరించిందంటే మనకు ఆందోళన ఉండదు. దరహాసోజ్వలన్ముఖి. కారణం రెండో నామంలో చెప్తున్నారు. దరహాస ఉజ్వలత్ ముఖి. దరహాస ఉజ్వలత్ ముఖి. దరహాస మందహాసంతో ఉజ్వలత్ ప్రకాశించేటటువంటి ముఖి, వదనం గలవారు. అమ్మవారి మదనం, అమ్మవారి యొక్క ముఖం, వదనం అంటే ఇదంతా వస్తుంది. అమ్మవారి యొక్క వదనం, ముఖం కూడా అంటుంటారు పర్యాపదాలు. దరహాస చిరునవ్వు. దరహాస, దర అంటే స్వల్పం. దరహాస చిరునవ్వుతో ఉజ్వలత్ ప్రకాశించేటువంటి ముఖం కలవారు. అమ్మవారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటారు. ఆ అమ్మవారి చిరునవ్వు మనకు ఎంతో శక్తిని చేకూరుస్తుంది. కారణం, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. నవ్వటం యోగం, నవ్వకపోవటం రోగం. అది గుర్తుపెట్టుకోవాలి. మృదుమధుర హాసం. వికటాట్టహాసం పనికిరాదు, అట్టహాసం పనికిరాదు. దంతాలు కనిపించకుండా అలా నెమ్మదిగా కొంచెం నవ్వుముఖం పెడితే అలా ఉన్నారు అమ్మవారు. దరహాస ఉజ్వలత్ ముఖి. గురుమూర్తి. మూర్తి అంటే ఏమిటి? ఆకారం. అమ్మవారి రూపం ఏమిటి? గురు గౌరవించదగిన రూపం. అమ్మవారి యొక్క రూపం అందరూ గౌరవించదగిన రూపం. ఎవరైనా అమ్మవారిని గౌరవిస్తారు కదా. ఆటవికులు కూడా అమ్మవారి గురించి ఎంతో గొప్ప ఆరాధన చేస్తుంటారు. వాళ్ళు రకరకాల పేర్లు పెడుతుంటారు. గ్రామాల్లో అయితే గంగారమ్మ, పోలేరమ్మ ఇలాంటివి. ఆటవికులు అయితే భైరవి, కాళీ. ఏదైనా ఉపాసనే. ఒక్కొక్కరితో ఒక్కో రకమైన ఉపాసన, ఆరాధన. అంచేత అందరూ అనాగరికులైనా, నాగరికులైనా, విద్యావంతులైనా, విద్యాహీనులైనా ఎవరైనా సరే అమ్మవారిని గౌరవించవలసిందే. లేకపోతే మన శక్తి ఎక్కడ వస్తుంది? గురుమూర్తి. గుణనిధి. సద్గుణములకు నిధి అమ్మవారు. అందుకని అమ్మవారిని సేవిస్తే మనకు సద్గుణాలు వస్తాయి. ధనవంతుడు ధనాన్ని ఇవ్వగలడు, విద్యావంతుడు విద్యను ఇవ్వగలడు, అన్నదాత అన్నాన్ని ఇవ్వగలడు, వస్త్రదాత వస్త్రాలను ఇవ్వగలడు. అమ్మవారు సకల గుణనిధి. అన్ని గుణాలు అమ్మవారిలో, సద్గుణాలన్నీ ఉన్నాయి. అదే అమ్మవారిని ప్రార్థిస్తే, అమ్మా సద్గుణ భిక్షాం దేహి అంటే సద్గుణాలు ఇచ్చేస్తారు, మంచి గుణాలు ఇస్తారు. గోమాత. గోమాత అంటే గోవులకు తల్లి ఎవరండి? కామధేనువు. క్షీరసాగరంలో ఉద్భవించింది. ఆ కామధేను అమ్మవారి రూపమే, కామధేను స్వరూపిణి. గుహ జన్మభూ. గుహ అంటే ఎవరండి? కుమారస్వామి, షణ్ముఖ. ఆయన జన్మించడానికి కారణం ఎవరు? అమ్మవారే. అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్లనే ఆయన శివుడి యొక్క అనుగ్రహంతో 6 ముఖాలతో పుట్టాడు. షణ్ముఖ స్వామి. గుహ జన్మ భూ. గుహుడు జన్మించడానికి కారణమైనటువంటి అద్భుతమైన రూపం అమ్మవారు. ఓం ఐం హ్రీం శ్రీం ధర ఆందోళిత దీర్ఘాక్షై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దరహాసోజ్వలన్ముఖ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గురుమూర్తయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గుణనిధయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గోమాత్రే నమః. గోమాత్రే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గుహజన్మభువే నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమం.